మెగా డాటర్‌గా పేరు సొంతం చేసుకున్న ఈమె గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ అమ్మడు మొదట బుల్లితెరకు పరిచయమైంది. ఆ తరువాత నటన మీద ఆసక్తితోనే పలు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఇక దాంతో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఏడడుగులు వేసిన ఈమె అటు పర్సనల్ లైఫ్‌లో బిజీ అవుతుందనుకుంటే విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ సంఘటన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనం సృష్టించింది. ఇకపోతే విడాకుల తరువాత కూడా వెకేషన్స్‌లో ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఈమె మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగానే పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్‌ను స్థాపించి 'కమిటీ కుర్రాళ్ళు' అనే చిత్రాన్ని తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడమే కాకుండా కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. ఇక ఈ చిత్రంతో పాటు హీరోయిన్‌గా నిహారిక ఒక తమిళ్ సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్‌గానే నిలిచింది. ఇక దీంతో కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిన ఈ అమ్మడు మళ్ళీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తుంది. తాజాగా తన నిర్మాణ సంస్థ అయిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ ప్రొడక్షన్ హౌస్‌లో చండీ హోమం చేసింది. వేద పండితుల మధ్య మంత్రోచ్చరణ నడుమ స్వయంగా పూజలో పాల్గొంది నిహారిక. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ ఈమె హోమం చేయడానికి కారణం ఏమిటి? అందులోనూ ప్రొడక్షన్ హౌస్‌లో ఇలా పూజలు జరపడం వెనుక అసలు కారణం ఏమిటి అంటూ పలువురు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే తన నిర్మాణ సంస్థలోనే పూజలు జరిపించి ఇప్పుడు వార్తల్లో నిలిచింది నిహారిక. నిహారిక కెరియర్ విషయానికి వస్తే మొదట యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టింది. అక్కడ పలు షోలు చేసి బాగానే సక్సెస్ అయింది. అయితే హీరోయిన్‌గా రాణించాలనుకున్న ఈమె అందులో భాగంగానే ఇండస్ట్రీకి వచ్చింది. హీరో నాగశౌర్యతో కలిసి 'ఒక మనసు' సినిమా చేసింది. ఇందులో తన నటనతో ఆకట్టుకుంది కానీ ఎందుకో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తరువాత 'సూర్యకాంతం' వంటి సినిమా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక తన పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది నిహారిక. అలా చిన్న చిన్న పాత్రల్లోనైనా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. కానీ నటిగా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తన ప్రొడక్షన్ బ్యానర్‌లో మరిన్ని చిత్రాలు నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు సొంతం చేసుకోవాలని ఈ హోమం జరిపించిందని వార్తలు వినిపిస్తున్నాయి.